గత సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ బొత్స సత్యనారాయణపై టీడీపీ నుంచి కిమిడి నాగార్జున పోటీ చేయాల్సి వచ్చింది. అయితే కూటమి పొత్తుల లెక్కలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈక్వేషన్లు పూర్తిగా మార్చేశారు. నాగార్జున పెద్దనాన్నని కిమిడి వెంకటేశ్వరరావుని శ్రీకాకుళం జిల్లా నుంచి చీపురుపల్లికి షిఫ్ట్ చేశారు. కిమిడి నాగార్జున గెలుపొందాల్సిన స్థానంలో కళా వెంకట్రావు సైతం బొత్సకు షాక్ ఇచ్చారు. తనకు తిరుగులేదని భావించిన చీపురుపల్లిలో ఎదురైన ఓటమితో బొత్స తన రాజకీయ ప్రస్థానాన్ని విశాఖ జిల్లాకు మార్చేసుకున్నారు. అయితే అప్పుడప్పుడు విజయనగరం జిల్లాకు వస్తూ పెత్తనం చేయాలని చూస్తున్న బొత్సకి ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ హోదాలో ఉన్న కిమిడి నాగార్జున ఆయనను అవమానపరిచేలా షాక్ ఇచ్చారంట. అసలు విజయనగరం జిల్లాలో ఏం జరుగుతోంది? విజయనగరం జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. పైడితల్లి వేదికగా ప్రారంభమైన ఈ రాజకీయ రగడ రోజు రోజుకి చినికి గాలి వానలా మారుతోంది. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, కిమిడి నాగార్జునల మధ్య ప్రారంభమైన ఈ వివాదం ఎవరు ఊహించినంత దుమారం రేపుతోంది. అటు బొత్స ఇటు కిమిడి ఇద్దరు సై అంటే సై అంటున్నారు. పార్టీలు వేరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడ్జస్ట్మెంట్ రాజకీయాలకు పెట్టింది పేరు విజయనగరం. ఎవరిపై ఎవరు ఘాటు విమర్శలు చేసుకోకుండా రాజకీయాలను నెరపడం విజయనగరం జిల్లాకు అనాదిగా వస్తున్న ఆచారం. ఎంత ట్రై చేసినా, ఎవరు రెచ్చగొట్టాలని చూసినా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు హీట్ పెంచవు. అశోక్ గజపతి రాజు, సాంబమూర్తి రాజు, బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండులు ఎవరున్నా ఇంతకాలం అండర్స్టాండింగ్ రాజకీయాలు నడిచాయి. కానీ కాలం మారింది, నాయకులు మారారు, కొత్త రకం పొలిటికల్ ఎంట్రీ ఇస్తోంది. అశోక్ గజపతి రాజు లాంటి నాయకులు జిల్లాకు దూరమయ్యారు. అందుకేనేమో కొత్త రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది విజయనగరం గడ్డ. రాజకీయాలు మొదలుపెట్టి ఎలా ఉంటుందో చూపించాలనుకుందేమో యువ నాయకత్వం. అందుకే సరిగా సమయం చూసి దెబ్బకొట్టారు కిమిడి నాగార్జున. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అర్ధ దశాబ్దం నుండి మౌనం వహించిన నాగార్జున అశోక్ గజపతి లాంటి ఉద్దండులు రాజ్యాంగబద్ధ పదవులకు దూరం కాగానే తన ఒరిజినాలిటీని బయటకు తీశారని టాక్ నడుస్తోంది. ఇంతవరకు జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణకు తాజాగా కిమిడి నాగార్జున రూపంలో ఊహించని పరాభవం ఎదురైంది. దానికి విజయనగరం గ్రామదేవత సాక్ష్యం కావడం గమనార్హం. విజయనగరంలో ఏ మూలన కూర్చున్నా, ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. బికాస్ ఆఫ్ నాగార్జున డెసిషన్. సినీ నటుడు పృథ్వీరాజ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో, ఇప్పుడు బొత్స 30 ఇయర్స్ సిట్టింగ్ డైలాగ్ కూడా జిల్లాలో అంతే ఫేమస్ అయింది. బొత్స పైడితల్లి సినిమానుని 30 ఏళ్ల పాటు డీసీసీబీ బ్యాంక్ పై నుండే వీక్షించారు. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా అక్కడే మొదలైంది. ఆ తర్వాత కూడా బ్యాంకులో ఆయన హవానే నడిచింది. అందుకే పైడితల్లి సిరిమానుని కూడా అక్కడి నుంచి వీక్షించేవారు. కోట బుర్జు మీద నుంచి తిలకించడం పూసపాటి రాజులకు ఎలా ఆనవాయితీనో బొత్స కూడా డీసీసీబీ బ్యాంక్ నుంచి చూడడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అందుకే ఈ ఏడాది కూడా అక్కడి నుంచే చూస్తా ఏర్పాట్లు చేయండి అని లేఖ రాశారు. అంతే, ఈ ఒక్క లేఖతో బొత్స కలలో కూడా ఊహించని అవమానాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఒక్క లేఖతో బొత్స 30 ఇయర్స్ ఇండస్ట్రీకి బ్రేకులు వేశారు ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. బ్యాంక్ చైర్మన్ నేను, నా అనుమతి లేకుండా ఏర్పాట్లు చేయమని లేఖ రాయడమేంటి అని ఎదురు ప్రశ్నించారు. చైర్మన్ గా డీసీసీబీ బ్యాంక్ నుండి సిరిమానుని మేము మా పిఎస్సిఎస్ చైర్మన్లు వీక్షిస్తాం, మీరు వేరే ప్లేస్ చూసుకోండి అని ప్రెస్ మీట్ పెట్టి మరీ తేల్చి చెప్పారు కిమిడి. బొత్స సత్యనారాయణ గారి పిఏ డీసీసీబీలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్తున్నారు? ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ? ఇదేమైనా మీ సొంత ప్రాపర్టీనా? ఇది పద్ధతి కాదండి. అంతే, ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దానిపై స్పందించిన బొత్స గుడి దగ్గర రాజకీయమేంటి అని సీనియారిటీని చూపించే ప్రచారం చేశారు. ఆ వెంటనే నాగార్జున చరిత్ర విప్పితే ఆయన్ని టీడీపీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారంటూ, నాగార్జున అనుమతిస్తేనే చెబుతా అంటూ అసందర్భోచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జిల్లా ప్రజలు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. బొత్స సైలెంట్ గా ఉంటే బాగుండేదని విమర్శలు గుప్పించారు. బొత్స వ్యాఖ్యలకు నాగార్జున కూడా మళ్లీ రిప్లై ఇచ్చారు. అనుమతిస్తున్నా చెప్పండి నా చరిత్ర అంటూ చురకలంటించారు.
అయితే నాగార్జున అనుమతి, సిరిమాను తిలకించే వేదిక మార్పు రెండింటిపై మాట్లాడమని, ఆ పైడితల్లి సాక్షిగా సిరిమానోత్సవం రోజున మీడియా స్పందించమని ప్రశ్నిస్తే పండగ తర్వాత స్పందిస్తా అంటూ సత్యబాబు దాటవేశారు. మరోవైపు పైడితల్లి సిరిమానోత్సవం వీక్షించేందుకు బొత్సకు పాత అర్బన్ బ్యాంక్ వద్ద వేదిక ఏర్పాటు చేయగా ఆ వేదిక కూడా కుంగిపోవడం గమనార్హం. చూడాలి మరి బొత్స విప్పనున్న కిమిడి నాగార్జున చరిత్ర ఏంటో.